హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఈరోజు స్పెషల్ ఎగ్ బజ్జీ. దీన్ని మన మిరపకాయ బజ్జీలాగే ఈవినింగ్ టైంలో స్నాక్స్గా తయారు చేసుకోవచ్చు. ఈ ఎగ్ బజ్జీ తయారు చేసుకోవడం కోసం నేను ముందుగా 4 గుడ్లను ఉడకపెట్టి వాటిపైన పొట్టు తీసేసి ఇలా 2గా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, అలాగే కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం బజ్జీల పిండికి ఎలా కలుపుకుంటామో అలాగే ఈ పిండిని కూడా కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఇలా గట్టిగా కొంచెం థిక్గా ఉండేలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక కడాయిని పెట్టి కొద్దిగా ఆయిల్ పోసి వేడి చేసుకుంటున్నాను. ఇది వేడయ్యేలోపు మనం ఉడకబెట్టి పెట్టుకున్న గుడ్ల పైన కొద్దిగా మిరియాల పొడి చల్లుకోవాలి. ఇలా చేయటం వల్ల మనం బజ్జీలు తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. నూనె వేడయ్యాక ఇలా హాఫ్గా చేసుకున్న గుడ్డును పిండిలో ఒకసారి ముంచి ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలాగే అన్ని గుడ్లను ఒక్కొక్కటిగా నూనెలో వేసేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగాక ఇంకో వైపుకు కూడా తిప్పేసుకుంటున్నాను. 2 వైపులా ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చాక ఇవి పూర్తిగా వేగిపోయాయి. చూడండి, వీటిని ఇప్పుడు మనం ఆయిల్ అబ్జార్బింగ్ షీట్లోకి తీసుకోవాలి. ఎగ్ బజ్జీ రెడీ అయిపోయింది. వీటిని ఇప్పుడు మళ్ళీ మనం 2 ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాక వీటిపై కొద్దిగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి గార్నిష్ చేసుకోవాలి. ఇవి ఈవినింగ్ పిల్లలకు స్నాక్గా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.